15 ఏళ్లుగా జనసేన పార్టీకి నమ్మిన బంటులా పనిచేసిన తన అన్నని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని హత్య గురైన రాయుడి చెల్లి కీర్తి ఆవేదన వ్యక్తం చేస్తోంది. పవన్ కళ్యాణ్ రావాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. తన సోదరుడి హత్య జరిగి ఇన్ని రోజులు గడిచినా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదని వాపోతుంది రాయుడి చెల్లి కీర్తి. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత్న డ్రైవర్ రాయుడు హత్య కేసులో రోజుకొక వివాదం బయటకు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాయుడికి సంబంధించిన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ కూడా నేడు పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు రాయుడు సోదరి కీర్తి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. మేము ఒకటే చెప్తామండి, చాలా మీడియాలో చెప్పాము, పవన్ కళ్యాణ్ గారు రావాలి, లేకుంటే మమ్మల్ని పిలిపించాలి, మేము ఆయనతో మాట్లాడాలి. ఇంటిలోనే ఉన్నాము, ఆయన ఏది చెప్తే దాని ద్వారానే మేము వెళ్తున్నాము. ఆయన ఎందుకు ఇంకా దీనికి స్పందించట్లేదో మాకు తెలియట్లేదు. మా అన్నని మధ్యలో పెట్టుకున్నారు, మధ్యలో పెట్టుకొని బలి చేసి వీళ్ళు ఏదో ఎదిగిపోవాలనుకున్నారు. రాజకీయాల పరంగా ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలి, పోరాడాలి. ఇట్లా ఏదో మనిషిని చంపేసి మీరు రాజకీయాలు చేసి అది రాజకీయం ఎట్లవుతుంది? మీరు ఏదన్నా నిజంగా చేయాలనుకుంటే మీరు మాట్లాడుకొని చేసుకోండి. మధ్యలో మనిషిని పెట్టుకొని బలి చేసేసి అసలు మీకు ఆ రైట్స్ ఎవరిచ్చారు బలి చేయడానికి? అసలు తన ఏజ్ ఎంత, డబ్బు అది ఇది అంటున్నారు. మా అన్నకు ₹1 తెలియదు, వాళ్ళ నుంచి ₹1 తెలియదు. నేను చెప్తున్నాను కదా, ₹1 తెలియదు. బొజ్జల సుధీర్ గారు అని అంటున్నారండి, మాకైతే తెలియదు అవన్నీ. ఇప్పుడు కస్టడీలో ఉన్నారు కదా పోలీస్ స్టేషన్లో. నిజాలు బయట వస్తాయి త్వరలో, వాళ్ళే చూసుకుంటారు పోలీస్ వాళ్ళు. రేపు నిజాలు బయట వచ్చిన తర్వాత ఇందులో ఎవరెవరు ఉన్నారో తెలుసుకొని మళ్ళీ మాట్లాడతాం మేము. ముఖ్యంగా మీరు ఈరోజు ప్రాణహాని ఉన్నందుకు కూడా ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఏమని ఫిర్యాదు చేశారు, వాళ్ళు ఏం చెప్పారు? ఉందండి, మాకు అయితే వాళ్ళ వల్ల ప్రాణహాని అయితే ఉంది. వినుత వాళ్ళ వల్లే ఉంది. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది. దీని ద్వారా వాళ్ళు లోపల ఉన్నారులే అని అనుకోవడానికి మాకు లేదు. వాళ్ళు లోపల ఉండైనా ఏదైనా చేపగలుగుతారు. మా రక్షణ కోసం మేము వెళ్ళాం అక్కడికి. ముందే మీ సోదరుడి మీద వాళ్ళు దాడి చేశారు అనేసి కూడా చెప్తున్నారు. అది కూడా మీకు తెలిసినట్టుంది. మరి ఎప్పుడు ముందే ఎందుకు మీరు దీన్ని గుర్తించలేకపోయారు? ముందే అంటే మమ్మల్ని అలా నమ్మించి క్రియేట్ చేశారు. 15 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి మేము వాళ్ళని బాగా నమ్మాము. అంత సొంత మనుషుల్లాగా తీసుకొని వాళ్ళని నమ్మాము. అలాంటి వాళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి మేము అనుకోలేదు. ముందే మాకు డౌట్ వచ్చిండుంటే మేము ఇప్పటికి కాపాడుకొని ఉంటాం మా ప్రాణాన్ని. మాకు ముందు డౌట్ రాలేదు వాళ్ళ నుంచి. అట్లా చేసి పంపించారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు రెండోసారి ఇంట్లోంచి వదిలేసినామని చెప్పి వదిలి ఎప్పుడైతే మళ్ళీ పెట్టుకున్నారో అప్పటికి మాకు తెలియలేదు వాడు అక్కడే ఉన్నాడు అనేసి. ఆ రోజు వెళ్తే మాట్లాడడానికి నీచంగా మాట్లాడి పంపించారు మమ్మల్ని అక్కడి నుంచి. ఇప్పుడు ఏమంటే చెన్నైకి తీసుకెళ్లేటప్పుడు రిక్వెస్ట్ చేసుకునిందామా, నువ్వు నా చెల్లెలు లాంటివి దానివి, నీకు నేను అన్యాయం చేయను. ఇప్పుడు అన్యాయం ఎట్లా చేసావు? నువ్వే కదా నాకు అన్యాయం చేసింది. నాకు తిరిగి తీసుకురాగలుగుతావా మా అన్నను? నువ్వు నాకుండే ఒక్కటే ఒక హోప్, మా అన్ననే లేకుండా చేశారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? దీని ద్వారా మీరు తీసుకొస్తారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ హత్య జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా దీని మీద స్పందించలేదు అనేసి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి, ఆయన మాకు సంబంధించిన సమస్యలు ఆయనకు తెలియజేయాలి అనేసి కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది కాళహస్తికి సంబంధించిన తాజా సమాచారం. ఈరోజు జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, కాళహస్తి నుంచి.